హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు తెనాలి రామకృష్ణుడి కథల్లో కాళికాదేవి అనుగ్రహం కోసం అనే కథ చెప్పుకుందాం. ఒకరోజు ఒక మహర్షి ఉత్తరాది పుణ్యతీర్థాలన్నీ సేవించి దక్షిణాదిన ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించే ఉద్దేశంతో దేశాటన చేస్తూ తెనాలి వచ్చాడు. ఊరి చివర పచ్చిక బయళ్లలో తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్న రామకృష్ణను చూసి ఆ మహర్షికి ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగింది. ఆ బాలుని తేజస్సు ఆ మహర్షిని ఆకర్షించింది. తన మనోనేత్రంతో రామకృష్ణుని భవిష్యత్తును రేఖామాత్రంగా సందర్శించాడు. భవిష్యత్తులో రామకృష్ణుడు తన అద్వితీయమైన ప్రతిభతో తెలివితేటలతో జగదిఖ్యాతిని పొందగలుగుతాడని, అందుకు తన వంతు బాధ్యత తాను నిర్వర్తించవలసిన సమయం ఆసన్నమైందని ఆ యోగి వంగవుడు గ్రహించాడు. దైవచింతన ఏకోశాన లేని రామకృష్ణుడు ధ్యాసని అమ్మవారి మీదకు మళ్లించడం ఆ మునీశ్వరునికి కష్టంగానే తోచింది. కానీ అమ్మవారి అనుగ్రహం లభ్యమైతేనే తప్ప రామకృష్ణుని జీవితానికి పరిపూర్ణత సిద్ధించదు. అందుకని ఏది దారి అని ఆలోచిస్తూనే అతని ఆటలను గమనించసాగాడు. ఆ పరిశీలనలో రామకృష్ణులోని తెలివితేటలను, తెగువని, ధైర్యాన్ని పసిగట్టాడు. ఆయన దాన్నే కీలకంగా మలుచుకొని భక్తిభావం కలిగించే విషయంలో విజయం సాధించాలని భావించాడు ఆ మహర్షి. క్షణం ఆలస్యం చేయకుండా రామకృష్ణుని సమీపించి, ఆ దేవి కరుణాకటాక్ష వీక్షణాలు నీపై నిత్యం ఉండుగాక అని ఆశీర్వదించాడు. మహర్షి: ఒకరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. నేను ఎలాగైనా బతకగలను. ఏమాత్రం చలనలేని శిలల్లాంటి విగ్రహాలకు నేను నమస్కరించడం ఏమిటి? ఏ దేవతో నా కష్టాలను తీరుస్తుందని నమ్మకం పెట్టుకోవడం ఏంటి అని రామకృష్ణుడు తొంటరిగా సమాధానం చెప్పాడు. ఇటువంటి ప్రతిస్పందనను ముందే ఊహించిన ఆ మహర్షి, అలా అనకూడదు నాయన, కుర్రతనంతో అలా మాట్లాడుతున్నావు. కానీ నిజంగా అమ్మవారి మహిమ నీవు తెలుసుకుంటే నమ్మకం కలగడమే కాదు, అపారమైన భక్తి ప్రపత్తులతో ఆమెకు సాష్టాంగ పడతావు. ఈ మంత్రం నియమనిష్ఠులతో ఉచ్చరిస్తూ కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో విగ్రహాన్ని ఎదురుగా కూర్చో. నీ శ్రద్ధ, పట్టుదల నిజమైంది అయితే ఆమె కరుణించి ప్రత్యక్షమవుతుంది, నిన్ను అనుగ్రహిస్తుందని మంత్రం ఉపదేశించాడు. అయినప్పటికీ మన రామకృష్ణుడికి నమ్మకం కుదరక సంశయించాడు. అది గమనించిన సాధువు చివరిగా ఒక మాట: ఆమె ప్రత్యక్షమైతే ఆ ఆకారాన్ని చూసి ఎంతటి ధైర్యవంతులైనా సరే హరిలిపోవలసిందే. నిప్పులు చెరిగే కళ్ళతో, సింధూర వర్ణ దేహఛాయతో కనపడే ఆ మూర్తిని చూసి ధైర్యం కోల్పోవన్న నమ్మకం నీకుంటేనే ఈ పని ప్రారంభించు అని చెప్పడంతో రామకృష్ణుడు అదొక సవాలుగా భావించాడు. ఎలాగైనా సరే తన ధైర్యాన్ని తెలియజేయాలనుకున్నాడు. నేను అంత భయస్తుడినేం కాదు, ఈ మాత్రం దానికి హడలిపోననేది నిరూపిస్తాను అని మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఊరి చివరి అరణ్యంలో ఉన్న కాళికాదేవి ఆలయానికి చేరుకున్నాడు రామకృష్ణుడు. తన బాధ్యత తీరిందని భావించిన సాధువు ఆనందంతో తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మా కథ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ చిన్నదో పెద్దదో ఏదో ఒక హార్ట్ సింబలో, ఏదైనా బాగుందా బాగాలేదా ఏదో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.